గణేష్ చతుర్థి స్పెషల్గా గణేశుడికి ఇష్టమైన తాలికల పాయసాన్ని పాలు విరగకుండా చక్కగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నచ్చితే మీరు కూడా గణేశుడికి ఈ ప్రసాదాన్ని చేసి పెట్టండి. ఒక గిన్నెలోకి బెల్లం అయితే వేసుకుందాం. 1 కప్పు ఫుల్గా బెల్లం వేసుకొని అందులోకి 3 కప్పుల నీళ్ళు అయితే వేస్తున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసి బెల్లం మొత్తం కరిగిపోయి నీళ్ళు బాగా మరగాలి. ఒక ప్లేట్లోకి పొడి బియ్యపిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు తడి బియ్యపిండి అయినా తీసుకోవచ్చు. నీళ్ళైతే బాగా మరిగినాయి, బెల్లం కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బియ్యపిండిలోకి కొన్ని స్ట్రెయిన్ చేసేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. లూజ్గా మాత్రం చేసుకోకండి, ఎందుకంటే మనము ఇదే పిండితోనే తాలికల్ని తాల్చుకుంటాం కాబట్టి. బెల్లంలో ఏమైనా నలక లాంటిది ఉంటుందనేసి నేనైతే ఇక్కడ స్ట్రెయిన్ చేస్తున్నాను. మీరు తీసుకున్న బెల్లంలో ఏం లేదు అలాంటిది అనుకుంటే స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా పిండికి సరిపడా కొన్ని వేసేసుకుంటూ స్ట్రెయిన్ చేసుకుంటూ పిండినైతే కలుపుకోండి. పిండి అనేది మనకి చపాతీ పిండిలాగా రావాలి. రొట్టె పిండి ఎలా కలుపుకుంటామో అలా రావాలన్నట్టు. తర్వాత చేత్తో ఒక 2-3 నిమిషాల పాటు బాగా నాదుకుంటూ కలుపుకున్నారంటే తాలికలు అనేవి మనకి ఎలా కావాలంటే అలాగా వస్తాయి. సన్నగా కావాలంటే సన్నగా, లావుగా కావాలంటే లావుగా అన్నట్టు క్రాక్స్ రాకుండా మనకి చక్కగా స్మూత్గా వస్తాయి. చపాతీ పీట మీద మనం కొంచెం పిండి తీసుకుంటూ కొంచెం పొడి పిండి వేసుకుంటూ మనకి కావలసిన సైజులో తాలికలను అయితే చేసుకోవాలి. నేనైతే మరీ లావు కాకుండా మరీ సన్నంగా కాకుండా మీడియంగా ఈ సైజులో అయితే తాలుస్తున్నాను. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో తాల్చుకోవచ్చు. ఈ తాలికల్ని తాల్చే టైంలో కొద్దిగా పేషెన్స్గా మనము కొంచెం నిదానంగా తాల్చుకున్నామంటే తినడానికి కూడా అంతే బాగుంటుంది టేస్టీగా, అలాగే చూడడానికి కూడా అంతే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో తాల్చేసుకోవడమే. నేను గణేశుడికి ఇష్టమైన ఇంకొక ఉండ్రాళ్ళ రెసిపీ కూడా పోస్ట్ చేశాను. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఉండ్రాళ్ళు అనేవి చాలామంది చప్పగా చేస్తారు కదా, నేను అలా కాకుండా లోపల మనకి స్వీట్ అనేది స్టఫ్ చేశానన్నట్టు చాలా బాగుంటాయి. లోపల జ్యూసీగా పైన సాఫ్ట్గా. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా, క్లిక్ చేసి చూడండి. తాలికలన్నీ మనకి ఇలాగా ఏ సైజులో కావాలో ఆ సైజులో అన్నీ తాల్చుకున్నామంటే సరిపోతుంది. చూడండి, నేనైతే అన్నీ ఈ విధంగా తాల్చేసాను. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మీరు కావాలంటే అలాగే కొన్ని ఉండ్రాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉండ్రాలు తాలికల పాయసం అని చెప్తారు కదా, అలాగా నేనైతే మొత్తము తాలికల్లాగే తాల్చేసాను. కడాయిలోకి కొంచెం నెయ్యి వేసేసుకొని నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత అందులోకి మనకు నచ్చిన డ్రై నట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదంలని సన్నగా కట్ చేసి యాడ్ చేశాను. బాదం ముక్కలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్లు కూడా యాడ్ చేసుకుందాం. కిస్మిస్లు అనేవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు. ఈ స్వీట్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. నార్మల్గా కాకుండా కొద్దిగా ఇంకొంచెం టేస్ట్ పెరిగేలాగా అన్నట్టు ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది కూడా నేతిలో కొబ్బరి పౌడర్ ఫ్రై అవ్వడం వల్ల మనకి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. అలాగే తాలికల పాయసం కూడా పల్చగా పాలుగా కాకుండా కొద్దిగా థిక్గా వస్తుంది. ఒక 2 టీ స్పూన్లన్నీ పెసరపప్పుని నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టి అవి కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేద్దాం. మనం పాయసం ప్రిపేర్ చేసుకునే బిఫోర్ ఒక 10 నిమిషాల ముందు ఈ పెసరపప్పుని నానబెట్టుకున్నామంటే మన ప్రాసెస్ అంతా చేసుకునే లోపు బాగా నానిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని అయితే స్ట్రెయిన్ చేసి వేసేసుకుందాం. చూడండి, ఇలాంటిది మనకి నలకలాగా కనిపిస్తుంది, డస్ట్ లాగా ఉంటుందని నేనైతే స్ట్రెయిన్ చేశాను. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నేను తీసుకున్న
పిండి క్వాంటిటీకి నేను చేసే పాయసం క్వాంటిటీకి కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోయింది. నీళ్ళని బాగా మరిగించుకుందాం. చూస్తున్నారు కదా, నీళ్ళు బాగా తెల్ల మరుగుతున్నాయి. ఈ విధంగా బాగా మరిగే టైంలో మనం ఇందాక చేసి పెట్టుకున్న తాలికలను అయితే వేసేసుకోవాలి. తాలికలు కూడా ఒకటికొకటి స్టిక్ అవ్వకుండా ఎంత చక్కగా ఉన్నాయి చూడు, పొడి పొడిగా. ప్యాన్లో వేసేసుకొని లైట్గా అలా స్ప్రెడ్ చేసేసి మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు వదిలేయండి. వెంటనే కదిపారంటే మళ్ళీ మనకి ముద్దలు ముద్దలుగా అంటే మనకి విడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు నిదానంగా వాటిని విడిపించేసుకోండి. ఈ విధంగా నిదానంగా కలిపేసుకొని మరి స్పీడ్గా గరిటె పెట్టి తిప్పేసామంటే మనకి తాలికలు అనేవి మొత్తం విరిగిపోతాయి. బాగా మిక్స్ చేసుకొని అందులోకి మనకి కావలసిన స్వీట్కి సరిపడా పాలైతే యాడ్ చేసుకోవాలి. పాలు వేసి వెంటనే మిక్స్ చేయకుండా ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేసారంటే పాలు విరగకుండా చక్కగా మనకి ఈక్వల్గా పాయసంలో కలిసిపోతాయి. ఇప్పుడు అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పాలు విరగకుండా చక్కగా ఈ తాలికల పాయసం టేస్ట్ అయితే సూపర్గా కుదురుతుంది. ఈసారి గణేష్ చతుర్థికి స్పెషల్గా మీరు కూడా ఇలా పాల తాలికల్ని ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫైనల్గా నేతిలో వేయించుకున్న డ్రై నట్స్ని యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేశారంటే వేడి వేడిగా డిలీషియస్గా పాల తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ చూశాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ ఒక రెసిపీతో కలుద్దాం. బాయ్.